మాతృదేవోభవ. ఇంత విశ్వమందు ఎన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే జగన్మాత. ఇంత విశ్వమందు ఎన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. పద్మమౌచు దేవి పాదములన్మది రాలిపోయే కర్మ కలిపోయే. పద్మమౌచు దేవి పాదములన్మది రాలిపోయే కర్మ కాలిపోయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 934వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఈ హిమనదాలు కరిగిపోవడం కారణంగా, సముద్ర మట్టాలు పెరిగిపోవడం కారణంగా భూమి మీద ఉష్ణ వాయువులు పెరిగిపోవడం కారణంగా జరిగే ప్రమాదాలు సముద్రానికి భూమికి కలిపైతే, ప్రత్యేకించి భూమికి కడుపున మందుపాతల ఖాండవదాకము సైచుచున్న ఈ పుడమిని చూడు మొక్కపరి పుట్టెడు దుఃఖము గల్గు. కడుపున మందుపాతల ఖండవదాకము సైచుచున్న ఈ పుడమిని చూడు మొక్కపరి పుట్టెడు దుఃఖము గల్గు. కడుపులో మందుపాత్రల ఖాండవ దహనాన్ని భరిస్తుందయ్యా. ఎన్ని మందుపాత్రలు పెడుతున్నారయ్యా. ఇవి పెట్టడానికి కొన్ని కోట్లు, మళ్ళీ తర్వాత బయటికి తీయడానికి కొన్ని కోట్లు. రకరకాల ప్రయోజనాలకి, రకరకాల ప్రమాదాలకి, రకరకాల ప్రయోగాలకి. దీనివల్ల ఎక్కడికెక్కడ భూమిలో పొరలన్నీ కదిలిపోయి భూకంపాలకు కారణమవుతుంది. భూకంపాలను హెచ్చరించేవాళ్ళు సరిగ్గా వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదేమో. ఇంకా ఈ మధ్య చాలా నయం. ఇదివరకైతే పూర్తిగా చెప్పి అసలు హెచ్చరించేవాళ్ళే లేరు, శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు. భూకంప కేంద్రంలో పనిచేసే వాళ్ళకు ఉన్నంత సుఖం ఏమీ అకంపనంలో పడుకుంటారు వాళ్ళు. భూకంప కేంద్రంలో అలా పడుకునేవాళ్ళు. ఇంకా ఈ మధ్య చాలా నయం పనిచేస్తున్నారు. ఎందుకంటే భూకంపం ఎప్పుడో వచ్చినప్పుడు చూడొచ్చని పడుకునేవాడు. ఎందుకంటే అందులో పనిచేసే ఉద్యోగం ఒకటి నాకు తగిలాడు. మాకు బంధువర్గంలోనే ఉన్నాడు ఆయన. ఆయన అడిగా ఏమండి ఏమవుతాడా, ఎప్పుడో వస్తుందండి భూకంపం, మాకు పనే ఉందన్నాడు. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు పడుకునే ఉంటాడు, గొడవ లేదు. అయిపోయిన తర్వాత అంచనాలు వేయడమే. రెక్టార్ స్కేల్ మీద 7.8, 8.3 అన్నాం. ఈ వేసేటప్పుడు కూడా వీడు జీతం లెక్కలోనే ఉంటాడు. మనకి ఎన్ని పాయింట్లు వస్తాయి. దానివల్ల మన దేశంలో ఉపయోగం వల్ల విదేశాల్లో ఏమైనా పనిచేస్తారేమో కానీ, అయినా మన దేశంలో కూడా ఈ మధ్య కొంచెం నయం. రకరకాల కారణాలు. బాగుపడే వ్యవస్థలు బాగుపడితే చెడిపోతాయి. కానీ భూకంపాలకి అనేక రకాల కారణాలతో పాటు ముఖ్యంగా మనం అందరం ఏ రకంగా కారణమవుతున్నాం. పెట్రోల్తో సంబంధం ఉన్నటువంటి వాహనాల వాడకం వీలైనంత మంది వీలైనంత తగ్గిస్తే భూకంపాలు రావు. తగ్గించిన వాళ్ళు అవుతాం. కొలది సెకండ్ల కంపనము కొల్వగజాలని తీవ్ర నష్టముల్ కలుగగజేయు. కొలది సెకండ్ల కంపనము కొల్వగజాలని తీవ్ర నష్టముల్ కలుగగజేయు. జీవములు లక్షలు మృంగి ఎరుంగనట్లుగా ఇలా పొరనందు దాగునిది ఎంతో అజేయము. జీవములు లక్షలు మృంగి ఎరుంగనట్లుగా ఇలా పొరలందు దాగునిది ఎంతో అజేయము. కాని ఇంధనంబులు తెగతోడుచుండిరి ఇది మూలము తులము చేసి వేయదే. ఇంధనంబులు తెగతోడుచుండిరి ఇది మూలము తులము చేసి వేయదే. భూమి కంపించేది కొద్ది సెకండ్లేనయ్యా. అర్ధరాత్రి అందరూ బయటకు వచ్చారంటారు, హాహాకారాలంటారు. కొల్వగజాలని తీవ్ర నష్టములను కలుగగజేయు. తట్టుకోలేనివి, తేరుకోలేని నష్టాలు కలుగుతాయండి. గుజరాత్ నష్టం ఇప్పటికి మర్చిపోలేము. ఆ తర్వాత వచ్చిన చైనా భూకంపం నష్టం మరీ భయంకరం. ఇది ఎటువంటిదంటే విచిత్రంగా ఏదో పెద్ద పిశాచంలాగా జీవములు లక్షలు మృంగి ఎరుంగనట్లుగా ఇలా పొరలందు దాగునిది. కొన్ని లక్షల జీవాల్ని చంపేసి మింగేసి ఏమీ తెలియనట్టుగా భూకంపపు ఒత్తిడి భూమి పొరలో దాక్కుంటుంది మళ్ళీ ఎప్పుడో రావడానికి. యోగ వాసిష్టంలో మసూచి వ్యాధి గురించి చెబుతారు. అలాగా కర్కటైన రాక్షసి మసూచి వ్యాధి రూపంలో జనాన్ని పీడించింది. ఇది ఇంత సూదిలో ఉంటుంది, అది అలా సూచికలాగా అలా ప్రవేశించి మొత్తం మింగేసింది లక్షల మందిని. పూర్వం మసూచి చూస్తే చాలామంది పోయేవారు, తర్వాత వాటికి మందులు కనిపెట్టారు. పోలియో, మసూచి మొదలైన వాటిలో మనం విజయాలు సాధించాం, అవి కూడా చెప్పుకోవాలి. ప్రతిదానికి టీకాలు వేయాల్సిన అవసరం ఇప్పుడు ఉండట్లేదు. కొలది సెకండ్ల కంపనము కొల్వగజాలని తీవ్ర నష్టములు కలుగజేయు. జీవములు లక్షలు మృంగి ఎరుంగనట్లుగా ఇలా పొరలందు దాగునిది ఎంతో అజేయము. నిజమే, అజేయమే కావచ్చు.
కానీ కారణాలు వెతకాలి కదా, కొన్నైనా పరిహరించుకోవాలి కదా. ఇంధనంబులు తెగ చూడుచుండిరి. రకరకాల ఆయిల్స్ పేరు మీద భూమిలోంచి బావులు బావులు బావులు, పెట్రోల్ బావులు బావులు సావులు అవుతున్నాయి. చివరికి తెగ తోడేస్తున్నారు. ఇది మూలము తూలము చేసి వేయదే, లోపల దూదైపోట్ల. మూలము తూలము, తూలం అంటే దూది. బరువుగా పొర మీద పొర, పొర మీద పొర, పొర మీద పొర, చక్కగా భగవంతుడు దొంతరల్లాగా దీన్ని పేరిస్తే ఇది మొత్తం తూలం దూదైపోయింది. మూలం తూలం అయిపోతుంది. మరి ఎగిరిపోదా? అలాగే మనం బోర్లు వేస్తున్నాం. ఒకటి పడలేదని ఒకటి, ఒకటి పడలేదని ఒకటి. ఒక ఊరు మొత్తానికి ఒక చెరువు తవ్వి అందరూ వాడుకుందాం చోట్ల ఉన్న చెరువులు పాడు చేశాం. ఎవరికి మటుకు వాళ్ళకి బోర్లు వేసుకోవడం మొదలుపెట్టారు. బోరు పక్కనే బోరు, బోరు పక్కనే బోరు వేస్తే చివరికి బ్రహ్మకర్తకి బోరు కొడుతుంది. ఇదంతా సృష్టికర్త బ్రహ్మకి బోరు కొట్టేస్తుంది. మొత్తం సృష్టి మూసిపారేస్తాడు. ఐ ఫీల్ బోర్. ఎందుకంటే చూడండి, సామాజిక పరిస్థితి ఎలా మారుతుందంటే ఊరుమ్మడ ప్రయోజనాల గురించి ఆశించే మనం ఇప్పుడు అవి వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవడం మొదలెట్టాం. ఇలా అవుతారనే, అలా అవ్వకుండానే నాన్నయ్య గారు భారతంలో చెప్పారు, శకుంతలచే చెప్పించారు. నృత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. యుగ యుగాలు నిలబెట్టే పద్యం అండి ఇది. ఒక్క పద్యం. ఎంత తీయని నీళ్లు ఉన్నప్పటికీ ఒక నుయ్యి మంచిదేనయ్యా, నీ ప్రయోజనం కోసం నువ్వు తవ్వుకున్నావు. దొడ్లో ఉన్నదాన్ని నుయ్యి అంటారు, ఊర్లో ఉన్నదాన్ని బావి అంటారు. తేడా అది. నుయ్యి బావి, బావి అంటే నుయ్యి అని అర్థం చెప్పకూడదు. నుయ్యి చిన్నది, బావి పెద్దది. నుయ్యి వ్యక్తిగతం, బావి గ్రామగతం. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు. ఎవరి మటుకు వాళ్ళు దొడ్లో ఒక 100 నూతులు తవ్వుకునే కంటే ఒక బావి తవ్వండి, ఊరందరికి ఉపయోగపడుతుంది. అందరూ వచ్చి వాడుకోండి. అక్కడ సామాజిక సామరస్యం. ఆ బావుల దగ్గర మళ్ళీ వారిని రానివ్వక, వీరిని తాగనివ్వక కొట్టుకు తెచ్చారు. అన్నిటికీ మన అహంకారాలే. ఊరమ్మ నీళ్ళు ఎవరు తాగితే ఏముందండి? ఇందులో మళ్ళీ జాతి అహంకారాలు. ఇవాళ తిరగబడింది ప్రపంచం. అయినా కొందరు దృష్టిలో ఇంకా అవి పోలేదు, లోపాయకారిగా సాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అస్పృశ్యత మన మనస్సులోంచి పోలేదండి. ఇంకాను భౌతికంగా పోయింది, చట్టాలకి భయపడి. మన మనస్సులోంచి పోలా. ఇంకా ఇంకా వాళ్ళని గురించి రకరకాల లోకు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నాం మనం. ఆ బావులైనా వాడుకొని ఇచ్చారా? అలా ఎవరు చెప్పలేదే వాడుకోవద్దని. గ్రంథాల్లో ఎక్కడా లేదే. నీ కోసం నువ్వు ఒక నుయ్యి తవ్వుకునే కంటే 100 మంది 100 నూతులు తవ్వుకునేట్టు ఒక బావి తవ్వండి. ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి 100 బావులు తవ్వించడం కంటే ఒక యజ్ఞం చేయడం మంచిది. ఎందుకంటే ఈ బావులు తవ్వినా నూతులు తవ్వినా వర్షం కురవాలి. వర్షం కురవాలంటే యజ్ఞం చేయాలి. అందులో వాడేటువంటి రకరకాల సమిధుల కారణంగానే వర్షం కురుస్తుంది. అవి ఏం చేస్తాయి? ఆ మేఘాలను అక్కడ తీసుకొస్తాయి. అక్కడ ఉన్న మేఘాలని కురిసేలా చేస్తాయి. ఎందుకంటే మేఘాల్లో సెన్సార్లు ఉంటాయి. ఎక్కడ నీరు ఇంకే అవకాశం ఉందో అక్కడే కురుస్తుంది. ఈ యజ్ఞంలో వచ్చినటువంటి కొన్ని రకాల సమిధుల నుంచి వచ్చే ధూమం కారణంగా ఆ సెన్సార్లు వాటిని గ్రహించి కురుస్తాయి. అందుకని యజ్ఞాద్వర్షం అన్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవక యజ్ఞాద్భవతి పర్జన్యక యజ్ఞ కర్మ సముద్భవక అన్నాడు భగవద్గీత. అన్నం వల్లే జీవులన్నీ బతుకుతున్నాయ్యా. ఆ అన్నం కావాలంటే వర్షం పడాలి. ఆ వర్షం పడాలంటే యజ్ఞం చేయాలని. యజ్ఞం అంటే ఇదే శాస్త్రీయం. అది అందులో దేవుడు మహిమ ఏం చెప్పలేదంటే అది శాస్త్రీయం. అది జైమిని మహర్షి పూర్వమీమాంసలో యజ్ఞము కర్మలో ఉండగా దేవుడు పని ఏమిటంటాడు. వ్యాసుడితో వాదిస్తాడంట. బాబు చదువుకోవడం తెలుస్తుంది. యజ్ఞము కర్మలో ఉండగా దేవుడు పని ఏమిటి అంటాడు. దేవుడు ఒప్పుకోలేదు ఆయన. అటువంటి వాళ్ళు మహర్షుల్లో ఉన్నారు. చర్చ చేశారు. చివరికి వ్యాస మహర్షి సరైన కారణం చెప్పి ఒప్పుకున్నారు. ఆ చర్చే పూర్వమీమాంస ఉత్తరమీమాంస పేరు మీద ఉంది. అంత విశాల భావాలు ఉన్నాయి మన ఋషుల్లో. అభిప్రాయాన్ని కాదనగానే శిష్యుని శపించలేదు, తెగొట్టేలేదు. చర్చించారు కూర్చుని. యజ్ఞం శాస్త్రీయం, వేదం నేను నమ్ముతున్నానండి, వేదం చెప్పింది యజ్ఞం చేస్తున్నాం, సరిపోయింది కదా, ఇక దేవుడు ఏమిటి అన్నాడు ఆయన. ఆ ఈశ్వర శక్తి ఏమిటో వ్యాసుడు నిరూపణ చేశాడు ఉత్తరమీమాంస ద్వారా. అదే బ్రహ్మసూత్రాల తర్వాత అనేక రకాలు. మొత్తం మీద ఈ చర్చలన్నీ జరిగాయండి. భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం, శాస్త్రీయంగా.
అది ఈ దేశం. అందుకని నూతుల కంటే బావి మేలైతే 100 బావుల కంటే ఒక యజ్ఞం మేలయ్యా. 100 యజ్ఞాలు చేయడం కంటే ఒక కొడుకును కండం మేలన్నాడు. ఇదేమిటి అనిపిస్తుంది మనకి? ఆ కొడుకు యజ్ఞం చేస్తాడని సిగరెట్లు కాలుస్తాడని కాదు. కొడుకును కండం అంటే ఒక ఉద్దేశం. కొడుకు కండం అని పురాణాల్లో చెప్పారు. చాలామంది అంటే అపుత్రస్య గతిర్ నాస్తి అన్నది గతిని. అవునమ్మా, పుత్రుడు లేకపోతే గతులు లేరని చెప్పి అటువంటి పుత్రుడు కలగాలి. మన గతులు లేకుండా చేసే వెధవ కాదు కావాల్సింది. వీడు పుట్టం కంటే లేకపోవడమే మంచిది. ఎటువంటి వాడు పడితే అటువంటి వాడా కొడుకు. యజ్ఞం చేస్తేనే కొడుకు, భక్తి కలిగి ఉంటేనే కొడుకు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటేనే కొడుకు. ఇప్పుడు ఒక్క సమస్య, ఒక క్షణంలో మీరు ఆలోచించండి. కొడుకు ఎందుకు గొప్పవాడన్నారు? కూతుర్ని కనమని ఎందుకు చెప్పలా? నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బాబులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. 100 నూతులు తవ్వుకోవడం మంచిదేనయ్యా. 100 నూతులు తవ్వడం కంటే ఒక బావి మంచిది, ఊరందరికీ ఉపయోగపడుతుంది. అంటే నీకంటే నువ్వు ఆలోచించడం కంటే ఇతరుల గురించి ఆలోచించవయ్యా. అందరి గురించి, నీ గురించి ఆలోచించడం కంటే అందరి గురించి ఆలోచించడం మంచిది. విశాల ప్రయోజనం కదండి. నూతులు బావులు సమస్య కాదండి, దృష్టి విశాలం కావాలి. అది నన్నయ్య గారు చెప్పడంలో ఉద్దేశం. అలా 100 బావులు తవ్వినా కూడా వర్షం కురవకపోతే ఉపయోగం ఏం లేదు. కాబట్టి యజ్ఞం చేయాలయ్యా. యజ్ఞం చెయ్యాలి కాబట్టి కొడుకును కనాలయ్యా అన్నాడు. ఇప్పుడు కూతుర్ని కనమని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదండి? అదేదో తగ్గించారని మాట్లాడకూడదు, అజ్ఞానం. కాస్త లోతుగా ఆలోచిస్తే మహర్షుల హృదయాలు అర్థమవుతాయి. ఈ కొడుకు కూడా కోడలు లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు భారతదేశంలో. హిందూ ధర్మంలో ఇది ప్రధానమైన నియమం. ఆడది పక్కన లేకుండా ఎవ్వడు ఏమీ చేయడానికి వీల్లేదు. కాబట్టే ప్రాచీన స్థోణం అనే పేరు మీద మహాయజ్ఞాన్ని తలపెట్టిన రామచంద్రమూర్తి సీతాదేవి లేదు కాబట్టి బంగారపు సీతను పక్కన పెట్టుకున్నాడు, కానీ మరో పెళ్లి చేసుకోలేదు, ఒక్కడు చేలా. అది రామచంద్రమూర్తి. అందుకే రామచిలుక అంటారు. చిలకకి ఏకపత్ని వ్రతమే రాముడికి ఏకపత్ని వ్రతం. రాముడిదే చిలక్కొచ్చింది, అందుకే రామచిలుక. ప్రాచీన స్థోణం ఆయన చేసిన యాగం పేరు కాళిదాసు రామాయణంలో చెబుతాడు, రఘువంశంలో. అశ్వమేధం అని అంటారు, కానీ అశ్వమేధంలో అదొక రకం. దాని పేరు ప్రాచీన స్థోణం. ప్రాగ్వంశం అని కూడా అంటారు దాన్ని. ప్రాగ్వంశవాసినక అని వాడతాడు. విష్ణు సహస్రంలో ప్రాగ్వంశో వంశవర్ధనక అని కూడా ఉంది. ఆ ప్రాగ్వంశం అంటే ప్రాచీన స్థోణం అనే ఒక యాగాన్ని చెప్పారు అక్కడ విష్ణు సహస్రంలో. అదే రామచంద్రమూర్తి చేశాడు సీతాపరిత్యాగ సందర్భంలో. అటువంటి యజ్ఞం చేసేప్పుడు తప్పనిసరిగా ఆడది ఉండాలి. అంటే నువ్వు కొడుకును కనాలి అంటే, యజ్ఞం చేయాలి అంటే ఇంకోటి నీ కోడల్ని కనాల్సిందే. అంచేది ప్రత్యేకించి చెప్పక్కల్లా. అంచేది అందరికీ సమప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అసలు ప్రాధాన్యం దేనికి? శకుంతల ఈ విషయాలన్నీ ఎందుకు? నూతులు బావులు ఏదో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా ఈ విషయాలు ఆవిడకి ఎందుకంటే ఆవిడ కొడుకు దగ్గరికి లాక్కొచ్చింది విషయాన్ని. మరి తను కొడుకుని తీసుకోమని కొడుకుని అంగీకరించమని చెప్పాలి కదా. అంతవరకు బాగానే ఉంది, స్వార్థం అనుకోవచ్చు. శకుంతల లాంటి స్వార్థపరురాలైతే భారతీయ సంస్కృతిలో ఆవిడ అంత ఉన్నతురాలు అలా అవుతుంది. మేము ఎందుకు చెబుతామండి ఆ తల్లి గురించి? స్వార్థపరురాలైతే భారతీయ నాయికాత్వానికి ప్రతీక కదండి శకుంతల అనగా, దమయంతి అనగా, ద్రౌపది అనగా, సీతాదేవి అనగా. ఒక 100 సార్లు వాళ్ళ కాళ్ళు కడిగితే మన పాపాలు పోతాయి. అంత గొప్పవాళ్ళు. ఆవిడ అంటోంది, కొడుకుల గురించి కూడా నేనేం చెప్పడం లేదా, ఈ కొడుకుని స్వీకరించడం, నువ్వు స్వీకరించకపోవడం ఇది నాకు పెద్ద విషయం కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు రాజుగా ఎలా పనికొస్తావు? అది ఆలోచించుకోవయ్యా. యథారాజా తథా ప్రజా కదా. అటువంటి కొడుకులు 100 మందిని కనడం కంటే ఒక సత్యవాక్యం పలకడం మేలయ్యా. దుష్యంత మహారాజా ఆలోచించుకుంటే బుర్ర పగిలింది వాడికి. దుష్యంతుడు సుష్యంతుడు అయ్యాడు. ఆయన చరిత్ర దూష్యంతం కాకుండా పోయింది దుష్యంతుడికి ఈ మాటతోటి. ఇందులోనే భారత కథకి బీజాలు పడ్డాయి. ఇది ఆది పర్వంలో ఉంటుంది. నన్నయ్య గారి రచనా ప్రణాళిక అంత గొప్పది. ఎందుకంటే 100 మంది కొడుకుల కంటే సత్యవాక్యం మేలు స్పష్టమైపోయింది భారతం కథ. ఇది 100 మంది కొడుకులు ఉన్నవాడు ధృతరాష్ట్రుడు, సత్యానికి కట్టుబడినవాడు ధర్మరాజు. ఎవరు నెగ్గారు? అది లెక్క. భారతానికి అవసరమైన ప్రణాళిక నాంది ప్రస్తావన లాంటి ఈ కథలో వేసేసాడు ఆయన. అది నన్నయ్య గారి ప్రణాళిక. ఆది కవికి అనేక వేల నమస్కారాలు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. అలాగా యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు పడితేనే కదా భూమి నిలబడేది. ఏది ప్రధానమో తెలుసుకోవాలి కదా. అటువంటివి లేకుండా మనం ఆ వర్షం కురిసితే నిలవ ఉండేటువంటి చెరువులన్నీ పోగొట్టుకుని ఇప్పుడు కొత్తగా గుంటలు తవ్వుతున్నాం. ఇంకోడు గుంటలంతా ఇవి ఏవి కొత్తగా తవ్వినారు అని ముందు వస్తుంది ఆ కథ. ఉన్న నీళ్ళేమో సముద్రానికి పారబోసి కొత్తగా గుంతలు తవ్వుకుంటూ కూర్చున్నాం ఇక్కడ. కూర్చుకో బాధలు మా బాధలు నీకు తెలియవా అని మేఘాన్ని చూస్తూ. అది బాధపడుతుంది సముద్రం. ఏం ప్రజ్ఞ అయ్యా మీది?
అంతంత ఆయిల్ వాడేస్తూ విపరీతంగా చిన్నపిల్లాడు 7వ తరగతి వాడు కూడా బండి వేసుకుని వెళ్ళిపోయి అగ్గిపెట్టి కోసమేమో ఊరికి 6 లీటర్ల పెట్రోల్ ఖర్చు పెడతాడు వీడు. తెచ్చేదేమో అగ్గిపెట్టి. అది పొరపాటున అక్కడే అంటుకుందంటే బండి పేలుతుంది. దేనికి నడిచి వెళ్ళరు, సైకిళ్ళు వాడరు కనీసం, అన్నిటికీ బండే. ఇంత అవసరమా? అలా వాడేవాళ్ళు ఏమవుతుంది, ఉన్న ఆయిల్ సరిపోక తోడేస్తున్నారు, బోర్లు వేస్తుంటే మొత్తం బదల కొట్టేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల పేరు మీద ఇంకాస్త బదల కొడుతున్నారు. అరే అవేవో చిన్నవి, ఇంకా పెద్ద లోపలికి వెళ్ళావు. కానీ మరి బోర్ అలా కదా, 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు ఏమిటది? లోపల పొరలన్నీ మాయమయ్యేలాగా, ప్రవాహాలు కలిసిపోయేలాగా. అందుకే భూగర్భం నుంచి వచ్చే నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉండట్లేదు ఈ మధ్యన. ఇంకా రకరకాల వేర్లు, కైబుల్స్ పేరు మీద ఈ సెల్ ఫోన్లు, స్తంభాలు, వాటికి సంబంధించిన వైర్లు రకరకాలండి. ఎప్పుడు హైదరాబాద్ రోడ్లో ఎక్కడో అక్కడ తవ్వుతూనే ఉంటారు, పక్కనే చేయడమంటుండే. జీవితం అంతా పక్కనే చేయడమే. పూర్వం శవయాత్రలో వెళ్ళేవారు ఇలా పక్క నుంచి. ఇప్పుడు రోజు అదే అవుతుంది జీవితం అంతా. పక్కనే చేయాలండి. వీడిని పక్కకి ఇడిచే వరకు పక్క నుంచే వెళ్ళడం. ఇలా మొత్తం తోడేస్తే మూలము తోలము చేసి వేయితే. ఇంకొక మాట, ఒక పొర భగవంతుడు సహజంగా భూమిని కాపాడే విధంగా ఏర్పాటు చేశాడయ్యా. వెలసిన నీలిరంగు పొర పృథ్వీనిగాచుచునుండే, వెలసిన నీలిరంగు పొర పృథ్వీనిగాచుచునుండే, భూమిలో కలిగిన నష్టమీయది అఖండ నభస్సున లేక నష్టమౌ. భూమిలో కలిగిన నష్టమీయది అఖండ నభస్సున లేక నష్టమౌ. అఖండ నభస్సున లేక నష్టము, భూమిలో కలిగిన నష్టమీయది అఖండ నభస్సున లేక నష్టము. వెలసిన సీతపేటికల పీలికలై నశించునిచ్చటన్, ఇలపయిరేగు ధూళికిది హెచ్చడు నచ్చట. ఇంటికింటికిన్ వెలసిన సీతపేటికల, ఇంటికింటికిన్ వెలసిన సీతపేటికల పీలికలై నశించునచ్చటన్. వెలసిన నీలిరంగు పొర, వెలసిన నీలురంగు పొర పృథ్వీని గాచుచునుండి, భూమిపై కలిగిన నష్టమయ్యది, భూమిపై కలిగిన నష్టమీయది అఖండ నభస్సున లేక నష్టమౌ. ఇలపయిరేగు ధూళికిది హెచ్చడు నచ్చట, ఇలపయిరేగు ధూళికిది హెచ్చడు నచ్చట. ఇంటికింటికిన్ వెలసిన సీతపేటిక, ఇలపయిరేగు ధూళికిది హెచ్చడు నిచ్చట. ఇంటికింటికిన్ వెలసిన సీతపేటికల పీలికలై నశించు నచ్చటన్. ఏది చెయ్యాలో అది చేయడం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తున్నారయ్యా మీరు అన్నారు. ధర్మం అధర్మం ఇక్కడే ఉంటుంది. చేయవలసిన దాన్ని చేయడం ధర్మం, చెయ్యకూడని దాన్ని చేయడం అధర్మం. చెయ్యకూడదంతా చేస్తున్నాం మనం, చేయవలసింది మానేసాం. ఒక నీలిరంగు పొర సూర్యుని యొక్క అతి నీలలోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది, అల్ట్రావైలెట్ కిరణాలు అన్నారు. భగవంతుడు సహజంగా ఎంత ఏర్పాటు చేశారంటే ఆ సూర్యకిరణాలు నేరుగా పడితే చచ్చూరుకుంటాం. ఒంటి మీద బొబ్బలు వచ్చేస్తే పోతారు మనుషులు. అప్పుడే ప్రారంభమైంది అది కొన్ని చోట్ల. దానికి ఏవో పూస్తున్నారు ఆయింటిమెంట్లు, ఈ ఇంటిమెంట్లోనూ. వెలసిన నీలిరంగు పొర పృథ్వీని కాచుచునుండే, భూమిపై కలిగిన నష్టం ఇది. భూమి మీద అది ఉండకూడదు. అఖండ నభస్సున లేక నష్టము, ఆకాశంలో లేకపోతే నష్టం, ఇక్కడ ఉంటే నష్టం. కానీ ఏం జరుగుతోంది? ఇలపై రేగు ధూళికిది హెచ్చుడు నిచ్చాడు. ఇక్కడ రేగుతున్న ధూళి వేడి కారణంగా ఇక్కడ పెరిగిపోతుంది ఆ పొర భూమి మీద. ఆకాశంలో ఉన్న పొరకు చిల్లులు పడుతున్నాయి, నశిస్తుంది. అదే అలాగా ఇంటికింటికి వెలసిన శీతపేటికల పీలికలై నశించు నచ్చడు. శీతపేటిక నాకు ఒళ్ళు మండి అన్న శవపేటికలాగే ఉండాలని. ఈ ఫ్రిడ్జ్లు ఏసీలు ఎన్ని ఉంటే అన్ని పేటికలు మన ఇంట్లో ఉన్నట్టే, అశుభం కూడాను. ఇంటికి 2, 3, 4 కూడా వస్తున్నాయి, గది కూడా వస్తుంది. అది పీలికలైపోతుంది అక్కడ. పోనీ ఏదో అయితే అయిందండి, ఆ చిల్లు ఏదైనా పూట తెచ్చామని ఏమిటి పూడుస్తావు? చింగిన బట్ట కుట్టుకొను చిన్న పనేమియుగాదు. ఏమైనా బట్ట కుట్టుకోవడం, ఆ చినిగిందని దారం పెట్టి కుట్టుకోవడానికి. చిన్గిన బట్ట కుట్టుకొను చిన్న పనేమియుగాదు. చిన్గిన నీ కింద కావద్దు. ప్రాస ఎంత అందంగా లాక్కొచ్చాడో చూడండి, శ్రమపడి ఒక మహానగరాన్ని లాక్కొచ్చాడు. సరిగ్గా ఓజోన్ పొరకు చిల్లు పడ్డం వల్ల ఆ ప్రపంచంలో ఒక మహానగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా ఆ నగరాన్ని తీసుకొచ్చాడు ఈ ప్రాస కారణంగా. చింగిన బట్ట కుట్టుకొను చిన్న పనేమియుగాదు, పైన ఓజోన్ గొడుగెల్ల చిల్లుబడి జోరుగా గారును క్షేళ సూచికల్. పైన ఓజోన్ గొడుగెల్ల చిల్లుపడి జోరుగా గారును క్షేళ సూచికల్.
ఏన్గుల వంటి దేశములనెవ్వరు ఏమనలేరు కాని ఏన్గుల వంటి దేశములనెవ్వరు ఏమనలేరు గాని సిడ్నీన్ కనుగొమ్ము పాపము సిడ్నీన్ కనుగొమ్ము పాపము సిడ్నీన్ కనుగొమ్ము పాపము గణింపగలేనివి చర్మరోగముల్. ఇది చినిగిన బట్ట కొట్టుకునే చిన్న పని కాదయ్యా. ఆకాశంలో చిల్లుపడింది ఏదో మూసేద్దాం తాపిమేస్తున్న ఒక పైకి పంపిద్దాం అనడానికి ఇది సిమెంట్ ఇచ్చి జరిగే పని కాదు. అది పైన ఓజోన్ గొడుగులా ఉంటే అది చిల్లుపడి జోరుగా గారును క్షేళ సూచికలు కొత్తగా పుట్టించిన మాట అనేది విషపు సూదులు. ఆ కిరణాలు విషపు సూదుల్లా మనుషులు గుచ్చుకుంటున్నాయి. క్షేళ సూచిక. ఏనుగుల వంటి దేశంలోని ఎవరు ఏమనలేరు. ఏనుగుల వంటి దేశాలను ఎవరు ఏమనలేరయ్యా. కానీ సిడ్నీన్ కనుగొమ్ము పాపము గణింపగలేనివి చర్మరోగములు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో ఒక ప్రధానమైన నగరమైన సిడ్నీని చూడండి. మేము ప్రయాణం వెళ్ళొచ్చామండి 2-3 ఏళ్ల క్రితం. బయటికి వెడుతుంటే ఏదో ఆయింట్మెంట్ రాసుకోమనేవారు. ఎందుకంటే ఇది అల్ట్రా వైలెట్ అనేవారు. ఇంక జీవితం అంతా ఇలా ఏదో ఒకటి ఒంటికంతా పూసుకుని ముఖమంతా కప్పుకుని ముక్కంతా కప్పుకుని సర్వాంగాలు కప్పుకుని ఇలాగే ప్రయాణాలు చేసి ఇలాగే బతుకుతామా? స్వేచ్ఛ లేదా మనిషి? గాలి తాకే అవకాశం లేదా? అది ఓ బతికేనా? గాలి తాకని బతుకు. సర్వావయవాలకి గాలి తగలాల్సిన అవసరం లేదా? ఎంతకాలం అన్నీ కప్పేసుకుంటామండి ఇలాగా? భయపడుకొని బాధపడుకొని భ్రమపడుకొని గణింపగలేనివి చర్మరోగములు. ఇప్పుడు చర్మరోగం అన్నాడు కాబట్టి విచిత్రమైన ప్రయోగం చేస్తున్నాడు కవి. చర్మం మీద మచ్చ కదా చర్మానికి రోగం అంటే. ఆ చరమాంకం అంతకునునంటగా చూడు, ఆ చరమాంకం అంతకునునంటగా చూడు. విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును విధి నుండి. ఏ చిగురాకునైన బ్రతికించుడు దోషుడు నీళ్లు పోసి ఏసీ చలి యంత్రముల్ విడుడు చీటికి మాటికి కార్లు మానుడి. ఎన్ని మాటలు ఎంతమంది చెప్పినా మనం ఏమనుకుంటామంటే అన్నీ వినేసి చక్కగా కాఫీ గ్లాసు పక్కన పెట్టేసి ఇవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? మనం ఒక్కళ్ళం అనుకుంటే అవుతుందా? అందరూ అనుకోవాలి. పైగా మా బోటిగాళ్ళకి బిరుదులు ఇస్తారు. ఇంకా ఆయన మహానుభావుడు ఉండబట్టి అలా చెబుతున్నాడు అంటే వీడు వెళ్ళాక పరిస్థితి ఏమిటని. ఏముంది? ఒక ఊరేగింపు, ఒక సంతాప సభ, అంతకంటే ఉంది. ఈ మాటలతోనే సరిపోతుందండి. అలాంటి వాళ్ళు చెబుతూ ఉంటే అలాగా ఎంతకాలం చెప్పాలి? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చేయకపోవడానికి అడ్డంగా వస్తున్న అహంకారాలు ఏమిటో చూసుకుందామండి. అహంకారాలు కాదు, కొంతమందికి మమకారాలు, తాపత్రయాలు, చాదస్తాలు, అజ్ఞానం ప్రధానంగా ఫ్రిడ్జుల విషయంలో భయంకరమైన అజ్ఞానం తాండవిస్తోందండి. ఎందుకని? ఆ చర్మాంకం అంతకు అంటకు చూడు. చర్మాంకం కలిపితే చర్మం మీద మత్స. చరమాంకం అంటే చివరి ఘట్టం. చివరికి మొత్తం ప్రపంచం అంతా ఈ చివరి ఘట్టం వ్యాపించేస్తే అందరూ ఏమవుతారు? ఒంటిగా పూసుకుంటూ బయట తిరుగుతారా? బయటికి వెళ్ళాలంటే భయపడతారా? బడి పిల్లల్ని ఏం చేస్తారయ్యా? ఎలా తిరుగుతారయ్యా? ఇక ప్రపంచం ఎందుకయ్యా బయటికి వెళ్ళకపోతే? అంతకును అంటక చూడు. అంతా వ్యాపించకుండా చూసుకోండి ఆయన. ఎందుకంటే విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును విధి నుండి. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అనే ఇంగ్లీషు సూక్తి ఓ దాన్ని చూసి నేను దాన్ని ఎలాగైనా పద్యంలో పెట్టాలని ఇందులో పెట్టానండి. విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును వీధి నుండి. విశ్వమంత ఆలోచన, వీధి నుండి ఆచరణ. ఆలోచన ఎంత గొప్పదైనా కానివ్వండి, ఎంత విశాలమైనదైనా కానివ్వండి, దాని ఆచరణ వీధిలోంచి మొదలవ్వాలంటే మన ఇంట్లోంచి మొదలవ్వాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కూడా ఇప్పటికీ చేత కావట్లేదు. చాలామందికి ఆ దృష్టి లేదు. మనం ఒక్కళ్ళం చేస్తే అవుతుందా అన్న వేదాంతం, వెర్రి వేదాంతంలోనే ఉన్నారు. మన వేదాంతం అలా చెప్పాలా? నీ ఒక్కడివి తీవ్ర ప్రయత్నం చేయవయ్యా అని మన వేదాంతం చెప్పింది. ప్రయత్నం చేయకపోవడం వేదాంతం కాదండి, ప్రయత్నం చేయడమే వేదాంతం. ప్రయత్నం చేయకపోవడం మూఢభక్తి అంటారు. దాన్ని ప్రయత్నం చేయడాన్ని వేదాంత విశారదత్వం అంటారు. వేదాంతం ప్రయత్నాన్ని పోషించింది. దైవానుగ్రహం మీద ఆధారపడి దండం పెట్టి కూర్చోమని ఏ వేదాంతం చెప్పాల. వేదాంతం చదవని వాళ్ళు చెబుతున్న మాటలు అవి. అందుకనే ఏసీ చలి విశ్వమంత ఆలోచన అది ఎంత గొప్పదైన వీధిలోంచి మనలోంచి మొదలవ్వాలి కదా. ఏసీ చలి యంత్రములు విడుడు. వీలైనంత కొన్నవాళ్ళు ఇంకో కొనకండి, ఎలాగోలా బతుకుదాం, విసినకర ఎట్టుకుందాం, పర్వాలేదు. పోనీ కొన్నాం, వీలైనంత వాడకం తగ్గిద్దాం. కనీసం వర్షకాలం వాడద్దు, శీతకాలం పూర్తిగా వాడద్దు, వేసవకాలం కూడా బాగా ఎక్కువగా ఉన్న 2 నెలలే, అది కూడా రోజుకు 3-4 గంటల మధ్యలో రాత్రి లేచి కట్టేయడమే. అలాగే ఉండాలి. కొన్ని పెట్రోల్ చచ్చిపోతున్నాయి, జనం చచ్చిపోతున్నారు, దుర్వాయువులు వ్యాపిస్తున్నాయి. నీ నుంచి నాకు, నా నుంచి నాకు, ఒకరి నాశనానికి ఒకరు పాటుపడుతున్నట్టుగా ఉంది.
అంతేకాదు ఏసీ చలి యంత్రం ఫ్రిడ్జ్లో నుండి ఒక ఉపాయం చెబుతున్నాను నేను. దాన్ని వదిలించుకోవాలంటే ముందు అందులో ఎక్కువ పెట్టడం మానేయాలి. ఉంది కదా అని పెట్టేది ఊరికి అవసరం లేనివి కూడా అత్యవసరమైనవే పెట్టాలి, నియమం పెట్టుకుని ఖాళీగా ఉంచండి. ఖచ్చితంగా ఒక 6 నెలలు అయ్యేసరికి ప్రతి స్త్రీకి పురుషుడు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు ఈ కొద్దిపాటి వస్తువుల కోసం ఈ ఫ్రిడ్జ్ ఎందుకు పనిలేక ఏదో పక్కన పెట్టుకుని ఒక తడిగొడ్డు పైన వేస్తే పోలా అని వచ్చేస్తుందండి. అది అనవసరం అనిపిస్తుంది. విలాస వస్తువులు నిత్యావసర వస్తువులు కావడానికి మన ఆలోచనే కారణం అండి. అందుకే ఏసీ చలి యంత్రములు విడుడు, చీటికి మాటికి కార్లు మానుడి. మన నిజమేనండి, కారు ఉంది, ఎక్కువ వెళ్ళొద్దండి. కనీసం సొంత కారు లేని వాళ్ళం కొనొద్దండి, బయట కారే వాడదామండి. వాడు ఎవడో బతుకుతాడు, బతకనేయండి. సొంత కారు ఉన్న కొద్దీ వాడాలనిపిస్తుంది, బయట కారు వాడామని కూడా తగ్గించేస్తాం. కనీసపు ఉపాయాలు పాటించినా కూడా 23.5 గంటల్లోనే ప్రపంచం బాగుపడే అవకాశం ఉందండి. అది కూడా తెలుగులో సెలవు.